మదిలో మెరిసే ఆలోచనలకు ఆకృతులివ్వగల దిట్ట, వాటిని ముచ్చటైన కళాఖండాలుగా మార్చగల నేర్పరి, సామాజిక అంశాలు, ప్రకృతి సోయగాలు, మనసును మైమరిపించే అందాలు, ఇలా ఎన్నో విభిన్న చిత్రాలను తన కుంచెతో ఆవిష్కరిస్తూ అందరి మన్ననలను అందుకుంటున్నాడు నరేందర్. కుంచెతో బొమ్మలు గీయటమే కాదు, విభిన్నతను చాటే చిత్రాలకు ప్రాణం పోస్తూ ప్రత్యేకతను చాటుకుంటున్నారు హైదరాబాద్కు చెందిన నరేందర్. జనగామలో పుట్టి పెరిగిన ఆయన వృత్తిరీత్యా నగరంలో స్థిరపడ్డారు. చిన్నప్పుడు ఇంట్లో తన తల్లి వేసే అల్లికలను చూసి బొమ్మలు గీయటం నేర్చుకున్నారు. అనంతరం చిత్రలేఖనంపై పట్టు సాధించి వృత్తిగా ఎంచుకున్నారు. ప్రస్తుతం ముషీరాబాద్లోని ఓ విద్యా కేంద్రంలో చిత్రలేఖనం అధ్యాపకుడిగా కొనసాగుతున్నారు. కమర్షియల్ ఆర్టిస్టుగానూ పనిచేస్తున్నారు. విభిన్న ఆలోచనలకు సుందరాకృతులనిస్తూ బొమ్మలుగా, అక్షరమాలగా నరేందర్ తీర్చిదిద్దుతున్న చిత్రాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. నరేందర్ గీసిన చిత్రాలకు గాను అబ్దుల్ కలాం ఎక్సలెన్స్ అవార్డు, ఉత్తమ చిత్రకారుడు, ఉత్తమ ఉపాధ్యాయుడు, ఎక్స్ట్రార్డినరీ బుక్ ఆఫ్ రికార్డ్స్ వరించాయి. నరేందర్ వద్ద చిత్రలేఖనం నేర్చుకున్న 30 మంది విద్యార్థులు ఇటీవలే ప్రభుత్వ డ్రాయింగ్ మాస్టర్లుగా ఉద్యోగం సాధించారు. వందల సంఖ్యలో ప్రదర్శనలు, ప్రముఖుల ప్రశంసలు, వివిధ ప్రదర్శనశాలల్లో నరేందర్ గీసిన చిత్రాలు అందరి మన్ననలు అందుకుంటున్నాయి. మా అమ్మ ద్వారానే నాకు ఈ కళా నైపుణ్యం వచ్చిందనుకుంటా. ఆర్ట్ లైన్ అనే ఒకటి సంస్థ ఏర్పాటు చేసి కొంతమంది విద్యార్థులకు శిక్షణ కూడా ఇవ్వడం జరిగింది. సుమారు 1000 మంది స్టూడెంట్స్ కూడా నేను శిక్షణ ఇవ్వడం జరిగింది. రుద్రరాజు పద్మరాజు గారి నుంచి, మళ్ళా మన రోషయ్య గారి చేతుల మీద మదర్స్ ఇంట్రిగల్ అవార్డు తీసుకోవడం జరిగింది. విశాఖపట్నం ఆర్పిత సంస్థ నుంచి మా గీతం యూనివర్సిటీ ఛాన్సలర్ చేతుల మీద నుంచి కూడా అవార్డు తీసుకోవడం జరిగింది. బెస్ట్ టీచర్గా అవార్డు తీసుకోవడం జరిగింది. తర్వాత డిప్యూటీ సీఎం అబ్దుల్ మహమ్మద్ అలీ చేతుల మీద నుంచి బుక్ ఆఫ్ రికార్డ్, మార్వెలస్ బుక్ ఆఫ్ రికార్డు తీసుకోవడం జరిగింది. టోటల్గా 1000 పెయింటింగ్స్ వేయడం నుంచి మన బ్రిలియంట్ ఆఫ్ రికార్డు కూడా మొన్న దైవజ్ఞ శర్మ చేతుల మీద నుంచి కూడా అవార్డు తీసుకోవడం జరిగింది. భవిష్యత్తులో ప్రత్యేకంగా అకాడమీని ఏర్పాటు చేసి విద్యార్థులకు చిత్రలేఖనంపై శిక్షణ ఇవ్వాలనేదే తన ఆశయమని నరేందర్ చెబుతున్నారు.